హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో దొరికే హలీం ఈ మధ్య కాలంలో కాకినాడ జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంది. తునితో పాటు కొన్ని రూరల్ ప్రాంతాల్లోకి ఈ హలీము అందుబాటులోకి రావడంతో మొక్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిమ్స్ ఏదైతే వారు ప్రార్థనలు చేసుకుని ఈ సమయంలో ఈ హలీం అనేది ఒక అరుదుగా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో రావడం ఒక ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. తినేందుకు పెద్ద ఎత్తున మొక్కు చూపిస్తున్నారు పలువురు. ఒకసారి చూద్దాం. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ నమాజ్ కార్యక్రమాలు మసీద్ సెంటర్లో నిర్వహిస్తూ ఉంటారు. ఏడాదంతా ఒక ఎత్తు, ఒక్క రంజాన్ మాసం ముస్లింలకు ఒక ఎత్తని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ ఉపవాస దీక్ష చేసి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉపవాసం ఉంటారు. అనంతరం అల్లాకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అప్పుడు వారి ఉపవాస దీక్ష విరమించుకుంటారు. అటువంటి సమయంలోనే ఈ హలీం అనేది వారు తింటూ ఉంటారు. ఎందుకంటే వారు ఉదయం నుంచి కూడా ఖాళీ స్టమక్, ఏదైతే ఎంప్టీ స్టమక్తో ఉంటారు కాబట్టి అరుగుదల ఉండే విధంగా ఈ హలీం అనేది తినడం ద్వారా డైజెషన్ అనేది త్వరగా అవుతుంది, బాడీకి కూడా మంచి శక్తి వస్తుందని హలీం ఎక్కువగా తింటుంటారు. అయితే రాను రాను పలువురు కూడా మొక్కు చూపిస్తూ ఉంటారు తినడానికి. హలీం అనేది ముఖ్యంగా హలీంకి సంబంధించి మటన్తో తయారు చేసేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా చికెన్తో తయారు చేసేది మరొకటి కూడా ఉంటుంది. అయితే నగర కేంద్రాలకు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే దొరికే ఈ హలీం ఈ మధ్య కాలంలో దాదాపు ప్రాంతాల్లో కూడా అందుబాటులో వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాకినాడ రూరల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా తునితో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఈ హలీం అందుబాటులోకి వచ్చింది. ఇక కొన్ని దుకాణాలు ప్రారంభం అవడంతో పెద్ద ఎత్తున పలువురు, అంటే ముస్లిం సోదరులతో పాటు పలువురు కూడా హిందూస్ కూడా పెద్ద ఎత్తున తినడానికి మొక్కు చూపిస్తున్నారు. దీంతో హలీం సెంటర్లన్నీ కూడా కలకలాడుతూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఈ మాస రోజులు, అంటే ఈ ఏదైతే రంజాన్ మాసంలో మాత్రమే ఈ హలీము అందుబాటులో ఉంటుంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఏడాది పొడుగున్నప్పటికీ కూడా మామూలుగా విశాఖపట్నం లేక ఇలా కాకినాడ రూరల్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రం ఈ మాసం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి రూరల్ ప్రాంతాల్లో కూడా అందుబాటులో వచ్చిన తరుణంలో పలువురు కూడా ఈ మటన్ హలీం, అదేవిధంగా ఈ చికెన్ హలీం తీసుకునేందుకు మొక్కు చూపిస్తున్నారు. అయితే ఏ విధంగా తయారు చేస్తారు, అందులో ఏమేస్తారు అన్న డిష్ కూడా అక్కడ వేస్తూ నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇక మటన్ హలీం ఫుల్ తీసుకున్నట్లయితే 250, అదేవిధంగా హాఫ్ తీసుకున్నట్టయితే 150 రూపాయలు. అదేవిధంగా చికెన్ హలీం కూడా ప్రత్యేక ధరలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు కీర్, ముస్లింలకు సంబంధించి కీర్ అనేది అత్యంత రుచిగా ఉంటుంది. ఈ కీర్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్తో పాటు ఈ తుని ప్రాంతాలలో ఈ మధ్యకాలంలో ఈ హలీం అందుబాటులోకి రావడం పట్ల పలువురు కూడా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోకి చేరుకుని కుటుంబాల సమేతంగా జాయ్ఫుల్ గా ఎంతో ఉత్సాహంగా తింటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఒకసారి చూద్దాం వారి మనోభావాలు అక్కడ ఎలా పెట్టడం ద్వారా ఏమంటున్నారో స్థానికులు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. अस्सलाम वालेकुम भाई, ये काकीनाडा जिला बॉम्बे है, नैया रखे भाई। ये हलीम का को हैदराबाद का पिस्ता हाउस का भाई है, हमें नैया रखे भाई। अच्छा टेस्ट है, सब भी अच्छा है, वो बोलते हैं सब जन भी नैया को तुम सब भी हमको कॉपर रहता अच्छा होता। హలీం అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. ముస్లిమ్స్ రంజాన్ నెలలో దీన్ని తింటారు. హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ రంజాన్ నెలలో తినేది. అయితే హలీం తినాలంటే తుని పట్టణ ప్రజలందరూ కాకినాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ మనం తునిలో తినలేమా అని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టాను. ప్రతి ఐటెం కూడా మనంతా హైదరాబాదే. ఎక్విప్మెంట్ కానీ లేదా మన చెఫ్స్ కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్ తెప్పించాను. ఎందుకు తెప్పించానంటే తుని పట్టణ ప్రజలు హలీం తినాలంటే ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, తుని పైన తినలేరా ఒక చిన్న కాన్సెప్ట్తో తుని అందరూ తినాలని పెట్టడం జరిగింది. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు తినండి. అప్పుడు మీరు రంజాన్ నెల స్టార్ట్ అయిన సందర్భంగా కాకినాడ జిల్లాలో మా తునిలో హలీము పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అసలు ఎలా ఉంటుందని మేము టేస్ట్ చేయడానికి వచ్చాం. నేను గతంలో హైదరాబాదు, కాకినాడ, వైజాగ్లో కూడా హలీం తిన్నాను. ఈక్వల్ దానిలాగే ఉంది, చాలా సంతోషంగా మంచి టేస్ట్తో హలీం చాలా బాగుంది. దాని మీద మేము ముస్లిం సోదరులందరూ చాలా ఆనందంగా ఉన్నాం.